నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలపడానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోర్తాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 3 రోజులుగా సందర్శించినట్టు ఆయన తెలిపారు. ధాన్యపు రాసుల దగ్గర పడికాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్య సేకరణలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సెంటర్లు ఓపెన్ చేయడానికి ఒక 15 రోజులు తీసుకున్నాం. అవి ఓపెన్ చేసిన తర్వాత గన్ని బ్యాగులు రావడానికి ఒక వారం రోజులు, గన్ని బ్యాగులు వచ్చిన తర్వాత కాంటా పెట్టడానికి ఒక వారం రోజులు కొంటున్నామని ప్రభుత్వం చెప్పిన తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత పట్టుకోవడం మొదలైంది. ఒక సెంటర్కు రోజు ఒక లారీ, తర్వాత 10 రోజులు అసలు ఒక లారీ కూడా రాలేదు. అంటే ఇట్లా నిర్లక్ష్యపూరితంగా కావలసుకొని కొనుగోలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కావలసుకొని ఆలస్యం చేస్తే రైతు తాను అయ్యో వీళ్ళు పోవట్లేదు, మా వడ్లు పోవట్లేదు అని చెప్పి వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. 1800, 1900 క్వింటాల్కి ఇవాళ రైతులు వాళ్ళ వడ్లు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఎంత? 2390 రూపాయలు. అంటే 2390 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం కావలసుకొని డిలే చేయడం వల్ల రైతులు ఏం చేయాలో అర్థం కాక ప్రైవేట్ వాళ్ళకు 1900లకు అమ్ముకుంటున్నారు. అంటే దాదాపు 500 రూపాయలు పర్ క్వింటాల్. పోనీ ఎవరైనా లేట్ అయితే చూద్దాం అని చెప్పి పాపం ఓపిక పడితే అకాల వర్షం వస్తుంది. కలెక్టర్ గారు నా ఫోన్ ఎత్తట్లేదు, ఎప్పుడు చూసినా వీసీలో ఉన్నా అని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నాం. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడతానంటే జిల్లా కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇది